Hi guys, welcome to our channel Life with CS. This is part 2 video of traveling to Kashi. ఈ వీడియోలో కొన్ని సైట్ సీయింగ్ టెంపుల్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించబోయే టెంపుల్ అయితే శ్రీమణి మందిర్. ఈ టెంపుల్ 150 పైగా శివలింగాలు కనిపిస్తున్నాయని చెప్పి అక్కడైతే చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఆంజనేయ స్వామి, శివుడు, పార్వతమ్మ, వినాయకుడు ఇలా చాలా దేవుళ్ళు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ అయితే ఓవరాల్‌గా డిఫరెంట్ వైబ్‌తో ఉంది. ఎందుకంటే ఎటుపక్క చూసినా కూడా శివలింగాలే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టెంపుల్ అయితే కాలభైరవుని టెంపుల్ మనం ఫస్ట్ దర్శనం చేసుకోవాలి కదా! సో, మేమైతే దర్శనం చేసేసుకున్నాము. మాకైతే ఆల్మోస్ట్ ఆల్ 1 ½ అవర్ పట్టింది దర్శనానికి. క్యూ లైన్ అయితే చాలా చాలా పెద్దగుంది ఇక్కడ. ఇక్కడ దర్శనం అయిపోయాక మేమైతే తిలా బండేశ్వర్ అనే ఒక టెంపుల్‌కి వెళ్ళాము. ఇక్కడ కూడా శివుడే ఉంటారు. బట్ శివలింగం అయితే ప్రతి ఇయర్ మన నువ్వుల గింజ సైజ్ ఎంతుంటుందో అంత సైజ్ అయితే ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుందంట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అలా చెప్పినప్పుడు. మేము తీసుకుపోయిన పాలు అండ్ నీళ్ళతో కూడా లైట్‌గా అలా అభిషేకం చేసాము. చాలా బా అనిపించింది. అండ్ ఇది మా లాస్ట్ డే కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. పీస్‌ఫుల్‌గా అనిపించింది దర్శనం గూడా. ఇక్కడ కూడా చాలా దేవుళ్ళున్నారు. అందరిని కూడా మేము దర్శనం చేసుకున్నాము. లాస్ట్ డే కావడంతో టెంపుల్‌కి వెళ్తే ఒక సాటిస్ఫాక్షన్ ఫీలొచ్చింది. అండ్ ఇక్కడ చూడండి శివుడైతే కనిపిస్తున్నారు ఇలా. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామిని కూడా మేము దర్శనం చేసుకోవచ్చు. ఇంకా చాలా టెంపుల్స్ అయితే చూసాము. బట్ కొన్ని అయితే షూట్ చేయలేదు. అండ్ దోస మా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాము. బికాజ్ మాకు ఆఫ్టర్‌నూన్ 2:00కి హైదరాబాద్‌కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. చెకింగ్ వరకు అయితే చాలా హడావిడిగా అనిపించింది. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం ఎయిర్‌పోర్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఎయిర్‌పోర్ట్‌లో అయితే కిడ్స్ కోసం అని చెప్పి కిడ్స్ జోన్ కూడా అరేంజ్ చేశారు చిన్నగా. ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు. అండ్ మా ఫ్లైట్ అయితే డిలే అయింది హాఫ్ అన్ అవర్. ఆఫ్టర్ దట్ మేమైతే ఫ్లైట్ ఎక్కేసాము ఫైనల్‌గా. ఫైనల్లీ ఇంటికైతే వెళ్తున్నాము. చాలా మెమోరీస్‌తో. ఇవైతే లైఫ్ లాంగ్ మెమోరీస్ అనమాట. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. కాశీ, ఈ ట్రిప్, ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ. టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మాత్రం నాకెందుకో కొంచెం భయంగా అనిపిస్తుంది. టాకింగ్ అబౌట్ మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఉంటది కదా! ఫ్లైట్ ఎక్కాలి అనేసి. బట్ ఏజ్ పెరిగే కొద్దీ నాకైతే ఆ ఇష్టం అనేది పెద్దగా ఏం లేదు. ఇప్పుడు వెళ్తున్నప్పుడు కూడా పెద్ద ఎక్సైట్‌మెంట్ అనేది ఏం లేదు కానీ, ఓకే. ఒక కొత్త థింగ్ ఇప్పటి వరకు చేయంది చేస్తున్నాము అని ఒక చిన్న యాంగ్జైటీ అయితే ఉండింది. బట్ ఐ థింక్ ఆహ్, ల్యాండ్ అవుతున్నప్పుడు వి హావ్ టు ఫీల్ హ్యాపీ అని మా హస్బెండ్ ఎప్పుడూ చెప్పాడనమాట. అప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ నాకిప్పుడు అర్థమవుతుంది. ల్యాండ్ అయ్యాక కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేసి. సో, ఫైనల్లీ మేమైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్‌కైతే రీచ్ అయిపోయాము. మా ట్రావెలింగ్ వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.